రే నా బంజారా హిల్స్ వచ్చేసింది, వెళ్ళండి. ఓకే జాగ్రత్త. గురు అగ్గిపెట్టు. బయలే ఉందిరా కారు. ఏ మోడల్ గురు కారు? 99. ఓహో, ఎంత ఉంటుంది? ఓ టన్ను ఉంటది. చా మేము అడిగింది వెయిట్ కాదు, రేటు. 10 లక్షలు. రే జీకే, పని అయిపోయిందిరా, ఇక చస్తే కార్ స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్, మీరు సైడ్ అయిపోండి. గో గో గో. నువ్వు రెడీగా ఉండు. పద వెళ్దాం. ఏమైంది? రిపేర్ వచ్చింది. ఇప్పుడు ఎలా మరి? నువ్వు బస్సులో వెళ్ళు, నేను రిపేర్ చేసి తీసుకొస్తా. నువ్వు స్పీడ్ గా వెళ్ళి ఆ అమ్మాయి ముందు ఆపాలి. సీన్ అర్థమైంది. హలో. 20. వాట్? అబ్బే ఏం లేదండి. కార్ ఏమైనా ప్రాబ్లమా? అవునండి, రిపేర్ అయింది. డోంట్ వరీ. నా కార్లో రండి, నేను డ్రాప్ చేస్తాను. మీరు చెప్పాల్సిన డైలాగ్ అదే కదా సార్, మర్చిపోతారేమని గుర్తు చేశాను. మీరు నాతో రండి, డ్రాప్ చేస్తాను. మీకెందుకండి శ్రమ? ఈ కార్ రెంట్కి తీసుకుంటే అందుకు. నోరు ముయ్. కమా ప్లీజ్. మీరుండేది బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 10 అండి. డ్రైవర్ విన్నావుగా, పోనీ. కార్ చాలా బాగుందండి. ఎంత? 2000. చెయ్, ఆమె అడుగుతోంది నీ రోజు జీతం కాదురా, కారు ఖరీదు 10 lakhs అండి. చాలా బాగుందండి. ఛే, ఇదేం బాగుంటుందండి, ఇంతకంటే మంచి కార్లు మా ఇంట్లో 10-15 ఉన్నాయి. అవునమ్మ గారు, బెంజ్ కంపెనీలో బాబు గారిదే. నిజమా అండి? అఫ్ కోర్స్, అటువంటి కంపెనీలు ఇంకా 7-8 ఉన్నాయి అనుకోండి. 7-8? యా. అవునండి, అక్క పేరు మీద అక్కాయ్, చెల్లి పేరు మీద సోని, తాత పేరు మీద టాటా, బామ్ పేరు మీద బాటా. డ్రైవర్, నువ్వు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. ఉన్నది నేను ఒక్కడినండి, కారులో తిరుగుతూ ఇవన్నీ చూసుకోవాలంటే చస్తున్నాను. అందుకే అమ్మగారు అయ్యగారిని హెలికాప్టర్ కొనుక్కోమని మీరేనా చెప్పండి. కొంటాన్రా, దానికి కూడా నిన్నే పైలట్ గా పెట్టుకుంటాను, సరేనా? అయినా మీ ఆస్తుల ముందు మా ఆస్తులు ఎంతండి? అబ్బే, మా అమ్మగారికి ఉన్నాయండి. ఈడ్చితంతే 10 కోట్లు కూడా ఉండవు. 10 కోట్ల? రే జీకే, జీవితాంతం ఓకే. ఇంతకీ మీ నడువు దొరికిందా? లేదండి, దానికోసం ఎతుకుతున్నాను. మీకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. మీకెలాంటి అమ్మాయి కావాలి? కులగోత్రాలు పట్టింపు లేదు, ఆస్తులు అవసరం లేదు, కానీ మీలా అందంగా ఉంటే చాలు. దానికి అంతెందుకు, మీరే ఓకే అని చెప్పొచ్చుగా. చెయ్ ఎదవా, పాపం ఆవిడ మనసులో ఎవరున్నారో. ఎవరు లేరండి, ఖాళీగానే ఉంది. నిజంగా? మరైతే అయితే మా ఇల్లు వచ్చేసింది, ఆపండి. వావ్, ఇల్లే 2-3 కోట్లు చేస్తుంది. వస్తానండి. బై ది వే, ఎప్పుడైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఫోన్ నంబర్ 35, 36, 37. నేను మీ బాడీ కొలతలు అడగడం లేదండి, ఫోన్ నంబర్. ఇవి నా బాడీ కొలతలు కాదండి, ఫోన్ నెంబర్. ఓ థ్యాంక్ యూ, సారీ. పర్వాలేదులేండి, వస్తానండి. రైట్ బాయ్. పాపం పిచ్చి పిల్ల. ఫినిష్. ఏంట్రా నువ్వు, ఇందాక నుంచి చూస్తున్నాను నా పాలిటి విలన్లా తయారా. ఇదిగో నీతో మాట్లాడిన 2000 పని చేసుకోవా. 2000 ఏంటి, 3000. నీ కారుకు మాట్లాడింది 2000గా? కారుకి 2000. నువ్వు కొట్టిన డబ్బాకి చెవులు సిల్లులు పడ్డాయి, దానికి ఎవడిస్తాడు? అంటే ఏంట్రా? ఆ పిల్ల ఫోన్ నెంబర్ చెప్పినప్పుడు నువ్వే కాదు, నేను కూడా నోట్ చేసుకున్నాను. 35, 36, 37. బ్లాక్ మెయిలా? నీ అబ్బా నా దగ్గర ఒక్క నయా పైసా కూడా లేదురా. నా దగ్గర వాచి లేదు. బ్యాడ్ టైం అంటే ఇది. తీసుకొని చావు. హలో గాయత్రి గారు, రండి లిఫ్ట్ ఇస్తాను. ఏంటి, మీ జీతం మొత్తం నా ఫైల్ కట్టడానికి డిసైడ్ అయిపోయారా? లేదండి, ఈరోజు టికెట్ ఇస్తాను, రండి. రైట్. ముందు టికెట్ ఇవ్వండి. టికెట్ ఇస్తాను కానీ కాంప్లిమెంటరీ. అలాగే. మీరంటే నాకు ఎంతో ఇష్టం, అభిమానం. మిస్ కాకుండా ప్రతిరోజు ఈ బస్కే రండి. తీసుకోండి. థ్యాంక్స్. జాగ్రత్తగా చదువుకోండి టికెట్ని. చదువుకోవడానికి ఇదేమైనా ఈనాడు పేపరా? సారీ అండి. ఏంటి డేవిడ్ సడన్ బ్రేక్లు? సడన్ ఎంట్రీలు ఇస్తే సడన్ బ్రేక్లే వేస్తారు మిస్టర్. కమాన్, ఎవరు దాని చేత పట్టుకొని సార్ చూపించండి. నా డ్యూటీ నువ్వు చెయ్యకు. సరే, మీరే చేసుకోండి. పాప నువ్వులే. షో మీ యువర్ టికెట్. సార్, మీకు జడ్జిపోయాలి టికెట్ తీసేసుకుంది. ఎప్పటి టికెట్టేనా ఇది? అనుమానంగా ఉంటే చూసుకోండి. ఓకే. మీరంటే నాకెంతో ఇష్టం, అభిమానం. మిస్ కాకుండా ప్రతిరోజు ఈ బస్కే రండి. బాగా చూసుకున్నారా? చాలా బాగా చూసుకున్నా.
ఈడు బుక్ అయిపోయాడు. అదేంటి సార్ ఆ అమ్మాయిని అలా వాటేసుకున్నారు? అమ్మాయి నన్ను వాటేసుకుంది అనుకున్నాను. డ్రీమ్ లోకి వెళ్ళారా? ఉమ్, ఎక్కడికి? లుంబిని పార్క్. చీప్ గా లుమ్ని పార్క్ సంజీవ్ పార్క్ ఏంటి సార్? చక్కగా ఏ జురాసిక్ పార్క్ వెళ్ళక. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. తొందరగా టికెట్లు ఎక్కండి, మాకు చాలా పనులు ఉన్నాయి. సారీ కండక్టర్, అమ్మాయికి టికెట్ ఇవ్వు. మీకు ఇచ్చింది ఎంఐ టికెటే సార్. ఐ నో దట్. ఇది నేను ఉంచుకుంటాను. అసహ్యంగా టికెట్ ఉంచుకోండి సార్. మీకు కావాలంటే కొత్త టికెట్ ఇస్తాను, ఉంచుకోండి. ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ అయిపోతావు. చెప్పిన టికెట్ ఇవ్వు. తీసుకోండి. फिर मिलेंगे. आइए. అయిపోయాడు. వీడు ఫుల్ గా బుక్ అయిపోయాడు. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. వంకాయలు, బీరకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు, ఉత్తిష్ట నరశార్థూల కర్తవ్యం దైవమానికం. ఆనప, పొట్లకాయలు, కరేపాకు, కొత్తిమీర, ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ. అల్లం, ఉల్లి, వెల్లుల్లి, చిక్కుడు, చింత చిగురు. ఏంటే కాంతం నన్ను వెక్కిరిస్తున్నావు? మిమ్మల్ని ఎక్కిరితే నాకేటొత్తదమ్మా. కాయ కట్టం చేసుకు బతికేటోళ్ళం. ఈ కాయగూరల అరుపులే మాకు వెంకటేశ్వర సుప్రభాతాలు. సర్లే, ఉల్లిపాయలు ఎలా ఇస్తున్నావు? మీ దగ్గర బేరవేటమ్మా. ఎంతో కొంత ఇద్దరుగాని. ఎన్ని కావాలో చెప్పండి. 1/2 కిలో ఉల్లిపాయలు ఇచ్చి 1/2 కిలో అన్ని కూరగాయలు కలిపివ్వు. ఇంట్లో అంతమంది ఉన్నారు. 1/2 కిలోలు 1/2 కిలోలు ఏం సరిపోతాయమ్మా? తినేది 10 నోళ్లైనా సంపాదించేది 2 చేతులేనే. సర్దుకోవాలి మరి. ఎంత చెట్టుకి ఎంత కాయని నువ్వేం చేస్తావులే. ఉన్న దాంట్లోనే సంసారం ఇదుకు రావాలి. అవును గాని వదినా, పార్వతి పెద్ద మనిషి అయిందంట కదా. కనీసం పక్కింటి వాళ్ళు 4 పిలిచి 4 జాకెట్ ముక్కలు పెడితే సరిపోయేది కదా. అనుకున్నాం కానీ కుదరలేదు. కుదరనివ్వదు. మీ అబ్బాయికి ఉద్యోగం రానివ్వదు, మీ మామగారికి ఆపరేషన్ కానివ్వదు, మీ రెండో దానికి పెళ్లే కానివ్వదు. ఎవరుదినా? ఇంకెవరు? దరిద్రలక్ష్మి. అది మీ ఇంట్లో తిష్ట వేసింది. అందుకే మీకు ఈ కష్టాలన్నీ. ఇదిగో అవన్నీ పోవాలంటే నువ్వు వెంటనే వైభవ లక్ష్మి వ్రతం చేయి. వైభవ లక్ష్మి వ్రతమా? 6 నెలల క్రితం మా తోటికోళ్ళతో చేయించాను. అంతే. వెంటనే వాళ్ళ ఆయనకు ప్రమోషన్, కూతురికి అమెరికా సంబంధం వచ్చింది. అంతెందుకు, మొన్న పోయిన నెలలో మా పక్కింటి రాఘవరావు పెళ్ళం శ్రీలక్ష్మి తెలుసుగా, ఉప్పు కూడా మా ఇంటికి వచ్చేది. తన చేత కూడా ఈ వ్రతం చేయించాను. అంతే. వారం రోజుల క్రితం అపార్ట్మెంట్ కొనుక్కొని గృహప్రవేశం కూడా చేసేసింది. మనం చేయాల్సిన పనులు సరిగ్గా చేస్తే పూజలు అక్కర్లేదు, వ్రతాలు అక్కర్లేదమ్మా. నీ ముఖం నీకేం తెలుసు? ఇదిగో నా మాట విని ఒక్కసారి చెయ్యమ్మా. నీ కష్టాలన్నీ ఇట్టే తీరిపోతాయి. అలాగే. ఆ వ్రతం ఎలా చేయాలో ఏంటో ఓసారి పంతులు గారిని అడిగి. మళ్ళీ ఆయన ఎందుకు 100 200 అడుగుతాడు. నా దగ్గర గొల్లపూడి వీరస్వామి గారి రథ కథల పుస్తకం ఉంది, నేను చదువుతా. ఆ దక్షిణేదో ఈవిడ తీసుకుంటుంది కదమ్మా. ఇరుగు పొరుగు అన్నాక మాత్రం సాయం చేసుకోవాలిగా మరి. వచ్చే శుక్రవారం పొద్దున్నే తలంటూ స్నానం చేసి 4 రకాల పిండి వంటలు వండి ఓ బంగారు రేకు, ఓ పట్టు చీర తెప్పించు. నాకు పట్టు చీర ఎందుకులే వదినా? పట్టు చీర నీకు కాదు, వ్రతం చేయించిన ముత్తైదుకి ఇవ్వాలి. అంటే ఈవిడ గారికి అన్నమాట. అలాగే 4 జాకెట్ ముక్కలు కూడా తెప్పిస్తే ఆవిడ కూతుళ్ళకి కోడళ్ళకి ఇప్పిస్తాది. వీటన్నిటికీ కలిపి ఖర్చు ఏమాత్రం అవుతుంది వదినా? ఎంత? 2000 ఉంటే చాలు. నువ్వొక్కసారి వ్రతం చేశావంటే ఈ దరిదాపుల్లోనే దరిద్రలక్ష్మి కనబడదు. మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారా? కాస్త రేడియో కడతావా? ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణ సూచన. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం వల్ల రాగల 24 గంటల్లో వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడి పెను తుఫానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి లోతట్టు ప్రాంతాల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని. అయ్య బాబు, ఇదేంటే ఇంత ముస్తాబైపోయా? ఈ రోజు మన పెళ్లి రోజు కూడా కాదు. పెళ్లి రోజే ముస్తాబవ్వాలా? పిల్లలంటే పుట్టుకొచ్చేసారు గాని అసలు మనం ఏ రోజైనా భార్యాభర్తల్లాగా ఉన్నావా? తల్లి తండ్రి అయ్యాక భార్యాభర్తలంటే భాగ్యం. అసలు మనకి కష్టాలన్నిటికీ కారణం ఏంటో తెలుసా? నేను నిన్ను పెళ్లి చేసుకోవడం. అది కాదండి, మన ఇంట్లో దరిద్రలక్ష్మి ఉందంట. ఎంత చిన్న ఇంట్లో మనకే చోట్లేదు, ఆవిడ ఎక్కడ ఉంటుంది పాపం? వేళకోళాలు ఆడకండి. నాకు 2000 కావాలి. ఆల్రెడీ నా చిటికిన వేలు ఇచ్చాను, ఇంకే వేలు కావాలో కోరుకో. ఈ వేళ్ళు కాదు, డబ్బు. డబ్బా? 2000 నీకెందుకే? వైభవలక్ష్మి వ్రతం చేద్దామని. అదెందుకు? ఆ వ్రతం చేస్తే దరిద్రలక్ష్మి వెళ్ళిపోయి ధనలక్ష్మి వస్తుందంటండి. రేపెలాగూ 1వ తేదీ కదా, కాదనకుండా ఈ నెల జీతం నాకు ఇచ్చేయండి. ఏంటండి, ఒకరోజు ముందుగానే వచ్చిందా జీతం? అడగగానే ఇచ్చేస్తున్నారు. ఏంటిది? 5000 ఖరీదు చేసే ఉత్తరం చదువు. అమ్మా, మీ అల్లుడు గారు స్నేహితుడికి సహాయం చేద్దామని చిట్ ఫండ్ కంపెనీలో షూరిటీ సంతకం పెట్టారట. ఆ వెధవ డబ్బు కట్టలేదు.
దాంతో ఆ 10,000 మీ అల్లుడి గారి మెడకు చుట్టుకుంది. వారం రోజుల్లో ఆ 10,000 కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తామని నోటీస్ ఇచ్చారు. దాంతో ఆయన బెంగ పెట్టుకుని తిండి తిప్పలు మానేసి పిచ్చివాళ్లా తయారయ్యారు. కాబట్టి ఎలాగో అలా మీరు కొంత సర్దితే మా ఇల్లు మాకు దక్కించిన వాళ్ళవుతారు. లేదంటే ఇల్లు పోగొట్టుకుని మీ పంచన చేరాల్సి వస్తుంది. ఏమండి, నీకు డబ్బిస్తే వైభవలక్ష్మి వస్తుందో రాదో కానీ ఇవ్వకపోతే మాత్రం మన ధనలక్ష్మి మన ఇంటికి వచ్చేస్తుంది. ఏ లక్ష్మి కావాలో నువ్వే తెలుసుకో భాగ్యం. నాన్న, ఈ డబ్బు తీసుకుని అక్కకి పంపించండి. ఎంత డబ్బు నీకెక్కడదమ్మా? మొన్న పెళ్ళోళ్ళు చెప్పారుగా బాస్ ఒకడు ఉన్నాడని, వాడిచ్చుంటాడు. మొన్నటి దాకా ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసింది, ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందిగా, పబ్లిక్ గా ఖాతా పెట్టింది. థ్యాంక్స్ అన్నయ్య. నీ చెల్లెల మీద నీకున్న నమ్మకానికి గౌరవానికి చాలా థ్యాంక్స్. నర్మయ్, ఇంట్లో అడిగే మగాడు లేడనగా ఇలా బరితెగిస్తున్నావు? సిగ్గులేదు? నీకు లేని సిగ్గు నాకెందుకురా? అయినా నన్ను అడిగేంత మగాడివా నువ్వు? ఏయ్! తిరిగి కొట్టడానికి నిమిషం పట్టదు. ఏంటి చేసిన వెదవ పని? ఏటా నేను చేసిన వెదవ పని? ఏ వెదవ పని చేయకపోతే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నిన్న అక్క దగ్గర నుంచి ఉత్తరం రావడం చూసి మా బాస్ గారికి లోన్ తీసుకున్నాను. అదే, ఏ ఇంట్రెస్ట్ లేకుండా నీ బాస్ గారు ఇంత లోన్ ఎందుకు ఇచ్చాడు? ఇచ్చాడు కాదు, ఇచ్చింది మా బాసు ఆడది. ఆమె కాదు, నాతో గవర్నమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మా స్టాఫ్ అంతా ఆడవాళ్లే. చివరికి వాచ్మెన్ కూడా లేడు, వాచ్ ఉమ్మనే ఉంది అక్కడ. ఏయ్, ఇంకా ఎంతసేపు? త్వరగా కానీ అయ్యగారు వస్తారు. ఏసీ వేసి పక్క సర్దు. దీనికెప్పుడు ఏసీ వేయడం, పక్క సగటం, ఇంకో పనే లేదు. హలో, హాయ్, నేను జీకేని. ఏం చేస్తున్నారు? చపాతీలు చేస్తున్నానండి. అదేంటి, వంట మనిషి రాలేదా? నేనే వంట మనిషిని. ఐ లైక్ యువర్ సింప్లిసిటీ. మీ చేత్తో మీరే వంట చేసుకుంటున్నారు అనమాట. బేరర్ 1 చికెన్ సూప్. అరే, నీ సూప్ కి ఏమైనా తేడా వచ్చిందా? ఈడే సూప్ ఏంది భయ్? అదేనయ్యా, 1/3 టీ. ఓ యా. సూప్ అంటున్నారేంటి? ఎక్కడున్నారు? గ్రాండ్ కాకతీయలో సూట్ తీసుకున్నాను. ఏదైనా పార్టీయా? అది గుండె బాలేదు. గుండు కాదురా, మనసు. అదే, మనసు బాలేదు. ఏమండి? ఏం లేదండి, పెళ్లి విషయంలో మా నాన్నతో గొడవ పడ్డాను. మీ నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా? ఆయన పెళ్లి కాదండి, నా పెళ్లి గురించి. ఆయనేమో టాటా గారి భేటీని చేసుకోమంటాడు. నాకు ఇష్టం లేదు, అందుకే టాటా చెప్పి వచ్చేసాను. ఎందుకు ఇష్టం లేదు? నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని టెలికాల్ రాసుకొని మరీ ఫిక్స్ అయిపోయాను. మాట్లాడవేం గంగా, నన్ను పెళ్లి చేసుకోవా? నేనంటే నీకు ఇష్టం లేదా? నీకోసం ఈ గంగ ఏ గంగలో నిన్న దూకుతుంది. కానీ ఈ విషయం మా అమ్మగారికి కూడా చెప్పాలి కదా. వద్దు గంగా, మన ప్రేమకు మధ్య మీ అమ్మ మా నాన్నల పర్మిషన్లు వద్దు. ఏ? వాళ్ళు ఎంతసేపు కోట్లు చూస్తారు గాని మన కిడ్నీలను అర్థం చేసుకోరు. కిడ్నీలు కదా, మనసు. అదే, మనసులను అర్థం చేసుకోరు. వాళ్ళు మనకి టాటా బిర్లా సంబంధాలు చూసే లోపు మనం పెళ్లి చేసేసుకుందాం. నువ్వు అర్జెంట్ గా బాలాజీ టెంపుల్కి వచ్చాయి. అంటే ఆ పిల్ల గుడికి వచ్చేస్తే తాళి కట్టేస్తావేంట్రా? యా. అరే, మన జీకే గడ పెద్ద మాస్టర్ ప్లాన్ వేసాడ్రా. పెళ్లి చేసుకున్న పిల్లకి మనోడు ఫ్లాష్ బ్యాక్ తెలిసినా తాళి సెంటిమెంట్ కి లొంగిపోయి మొగుడిగా యాక్సెప్ట్ చేసేస్తుంది. దాంతో కోట్ల ఆస్తికి వీడి ఇల్లరిక మొదలు అయిపోవచ్చు. అంతే కదరా? యా.